సువార్తను ప్రకటించే సువార్తికులము మేము. ప్రభువైన క్రీస్తు కొరకు చాటించే సిలువ సైనికులం మేము. మేమే ట్రూ గాస్పల్ సోల్జర్స్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. మరి దేవుని మహాకృపను బట్టి ఈరోజు మరొక వీడియో ద్వారా మీతో మాట్లాడడానికి మరి దేవుడు చూపిన కృపను బట్టి దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మంచిది ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక అంశాన్ని మీ మధ్యలోకి తేవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, మరి పెళ్లిళ్ళ సీజన్ ప్రారంభమైపోయింది. మరి అంతా కూడా పెళ్లిళ్ళ హడావిడిలో ఉన్నారు. క్రైస్తవేతరులతో పాటు క్రైస్తవ సమాజంలో కూడా మరి ఈ సంవత్సరం వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయి. అయితే మరి వివాహాల విషయంలో క్రైస్తవులుగా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాన్ని కొద్ది నిమిషాల పాటు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు అంటే, మన క్రైస్తవ సమాజంలో వివాహం అనగానే దానికి పెట్టే పేరు పరిశుద్ధ వివాహం అని మనం పిలుచుకుంటాం, అంతే కదండి. మనం చేసే వివాహానికి ఇది పరిశుద్ధ వివాహం అండి అని మనం మాట్లాడుతూ ఉంటాం. మంచిది ప్రియమైన వారులారా, మరి పరిశుద్ధ వివాహము అని పేరు పెట్టి పిలుచుకునే మనం నిజంగా జరుగుతున్న ఈ వివాహాలను పరిశుద్ధంగా జరిపిస్తున్నామా ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకు అంటే, మరి పేరుకు తగ్గట్టుగా వివాహాలు జరుగుతున్నాయా, లేకపోతే మరి పేరు మాత్రమే పరిశుద్ధ వివాహం అని కనపడి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్నాయా అన్నది ఈరోజు ఖచ్చితంగా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకు ఈ సంగతులు మీ మధ్యన ప్రస్తావించడానికి నేను ఇష్టపడుతున్నానంటే, మరి చాలా సందర్భాల్లో మరి మనం చేస్తున్న అనేక విషయాలు దేవునికి ఆయాసకరంగా కనపడుతూ ఉంటాయి ఈ పెళ్లిళ్ళలో. ఏమండి, చూడండి, మనం పెళ్లి కుదర్చబడినప్పుడు మనం మొట్టమొదటిగా వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వెడ్డింగ్ కార్డు మీద ఒక మంచి వాక్యం ఒకటి మనం ప్రింట్ చేస్తాం. ఏంటి ఆ వాక్యం? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. అందులో కూడా మొదటి లైన్ మాత్రమే ప్రింట్ చేయించుకుంటాం. ఏంటి ఆ లైను? వివాహము అన్ని విషయంలో ఘనమైనది. తర్వాత ఉన్న విషయాన్ని కూడా మనం పట్టించుకోం. మంచిది, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అని ప్రింట్ చేయించుకునే మనం వెంటనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతాం. అబ్బా, దేవుని వాక్యంతో పెళ్లి కార్డు ప్రింట్ చేయించాం, ఇక నుంచి అన్ని విషయాలు కూడా సాఫీగా వెళ్ళిపోతాయి. అలాగే జతపరచబడుతున్న వీరి జీవితాలు కూడా చాలా సాఫీగా ఉంటాయి. ప్రార్థనాపూర్వకంగా మరి ఈ విషయాలు మేము ప్రారంభిస్తున్నాం కనుక మరి ఈ పెళ్లి అనేది, లేకపోతే వివాహ జీవితాలు అనేవి చక్కగా మరి ముందుకు కొనసాగుతాయని చెప్పి ఒక మంచి భావనతో మరి ఆ వివాహ వ్యవస్థలోనికి, లేకపోతే ఆ వివాహ కార్యక్రమాలను మనం ప్రారంభించడం అనేది జరుగుతుంది. మంచిది ప్రియమైన దేవుని పిల్లారా. అయితే వాస్తవానికి మనం ఆలోచన చేసినప్పుడు మన ఆలోచన ఒకటవుతుంది, అది క్రియారూపకంగా మారేటప్పటికీ అది వేరేలాగా కన్వర్ట్ అయిపోతుంది. ఎందుకు ఈ సంగతులు చెప్తున్నానంటే, చాలా బాధతో ఈ విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. అంటే వాస్తవానికి మనం చూడగలిగితే మాక్సిమం ఎక్కువగా మా పల్లెటూళ్ళలో జరుగుతున్న పెళ్లిళ్ళు మేము చూస్తున్నప్పుడు ఎలా జరుగుతుంటుందంటే, రేపటి దినాన వివాహం అయితే గనక ఈ రోజు సాయంత్రం పెండ్లు కుమార్తె ఇంటి దగ్గర కానీ, పెండ్లు కుమారు ఇంటి దగ్గర కానీ అంటే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటారండి. మైక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటారు. ఏర్పాటు చేసుకుని జరిగేది నెక్స్ట్ రోజు జరిగేది పరిశుద్ధ వివాహమే. సేవకులు వస్తారు, విశ్వాసులు వస్తారు, సంఘం ఆధ్వర్యంలో పరిశుద్ధ వివాహం జరపబడుతుంది నెక్స్ట్ రోజు. అయితే దానికంటే ముందుగా ఏం చేస్తారంటే, ఆ ముందు రోజు సౌండ్ సిస్టమ్ బిగించుకుని వారికి నచ్చిన పాటలు సెలెక్ట్ చేసుకుని, అందులో సినిమా పాటలు ఉంటాయి, ఫోక్ సాంగ్స్ ఉంటాయి, అంటే అశ్లీలమైన లేకపోతే భయంకరమైన వినటానికి కూడా వినసొంపుగా లేనటువంటి పాటలు వారు సెలెక్ట్ చేసుకుని, మరి ఆ చుట్టుపక్కల ఉన్న యవ్వనస్తులంతా కూడా కలిసి ఆ రాత్రి అంతా డ్యాన్సులు వేస్తూ గందరగోళం చేస్తూ ఎంజాయ్ చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. రాత్రంతా ఎంజాయ్ చేస్తారండి సినిమా పాటలతోనూ, ఆ పనికిమాలిన పాటలతోనూ డ్యాన్సులు వేస్తూ అల్లరి చేసిన పిల్లలు ఉదయం 6 గంటల నుంచి లేదా 7 గంటల నుంచి మరలా పరిశుద్ధ వివాహానికి సంబంధించిన పరిశుద్ధమైన పాటలు అక్కడ ప్లే చేయడం జరుగుతుంది. రాత్రంతా సినిమా పాటలు, రాత్రంతా డ్యాన్సులు, రాత్రంతా మరి మద్యం తాగుతూ అల్లరి పనులు, ఇవన్నీ రాత్రి జరుగుతాయి. ఉదయం అయ్యేటప్పటికి అక్కడ సీన్ మారిపోద్ది. అది రాత్రి సీను. కట్ చేస్తే మరునాడు ఏం కనపడుతుందంటే, ఉదయాన్నే పరిశుద్ధమైన దేవుని పాటలు, అందులోనూ పెళ్లి పాటలు. అండ్ అందులో పెళ్లి పాటలు మనకు తెలిసిన సేవకులు మంచి మంచి పాటలు రాశారు కదండి. ఏఆర్ స్టీవెన్సన్ గారు, సత్యవేద సాగర్ గారు,
అండ్ ఇటువంటి వారు రాసిన మంచి మంచి పాటలు అక్కడ ప్లే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సేవకులు వస్తారు. సేవకులు వచ్చిన తర్వాత మరి వివాహ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభిస్తారు. సంఘం వస్తారు. సంఘం అంతా కూడా చక్కని పరిశుద్ధమైన దేవుని పాటలు పాడుతూ దేవుని నామాన్ని కీర్తిస్తారు. మరి ఈ వివాహము జరుగుతున్న సమయంలో అప్పుడు మరలా పెద్దలు ఎంటర్ అవుతారు. పెద్దలు ఎంటర్ అయ్యి, ఏమండి ఎంతసేపు అండి ఈ పెళ్లి కార్యక్రమం, వాక్యం ఎంతసేపు చెప్తారు, అది ఎంతసేపు చెప్తారు, అర్జెంటుగా తాళి కట్టించండి, ముహూర్తం దాటిపోతుందని చెప్పి కొంతమంది ఎంటర్ అవుతారండి అక్కడికి. మనకు బాగా తెలుసు. ఏమండి మరి ముహూర్తం ఎంత ఉందంటే 11 గంటల 48 నిమిషాల వరకు ఉంది. ఎగ్జాక్ట్‌గా మీరు 11 గంటల 48 నిమిషాలకి మీరు తాళి కట్టించాలి. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని ఉచిత సలహాలు ఇచ్చేవారు కూడా మన క్రైస్తవ పెళ్ళిల్లో కొంతమంది కనపడుతూ ఉంటారు. వాళ్ళంతా పనికిమాలిన వాళ్ళు అనుకోండి. వాళ్ళ గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. ఏమంటే ఇలాగా ఉచిత సలహాలు ఇస్తారు. అలాగా మరి పాస్టర్ గారు పాపం సేవకుడు కింద మీద పడి ఎలాగైతే ఆ వివాహ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాడు. వివాహ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిన తర్వాత భోజనాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. అండ్ భోజన కార్యక్రమాలు ప్రారంభమైన వెంటనే అక్కడున్న యవ్వన బిడ్డలకు ఒక ఆలోచన వస్తది. సేవకుడు ఉన్నాడా? వెళ్ళిపోయాడా? చూసుకుంటారు. కొంతమందైతే ఇక సేవకుడితో పని లేదండి. సేవకుడితో పని లేదు. ఏవండీ మరి సేవకుడు ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు అనుకున్నది జరగాలన్న ఉద్దేశంతో వాళ్ళు అనుకున్న పాటలు మరలా ప్లే చేస్తారు. రాత్రి ఎలాగైతే సినిమా పాటలు పాడుతూ లేకపోతే సినిమా పాటలకు డాన్సులు వేస్తూ వాళ్ళు ఎలాగైతే ఎంజాయ్ చేశారో సేమ్ అదే కార్యక్రమాలు ఏమంటే ఈ భోజన సమయంలో మరలా ప్రారంభమవుతాయి. భోజన సమయంలో మరలా ప్రారంభమవుతాయి. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పాటలు, డాన్సులు వేస్తూ మరి ఎంజాయ్ చేస్తూ వాళ్ళు చేయటం అనేది అక్కడ మనం చూస్తుంటామండి. అంటే వాస్తవానికి మనం ఆలోచన చేస్తే ఏమంటే అక్కడ జరుగుతున్న వివాహం ఏ వివాహం ఇది? పరిశుద్ధ వివాహం. అంటే పరిశుద్ధ వివాహం. అప్పటి వరకు సేవకులు దేవుని వాక్యాలు ప్రకటించారక్కడ. పెళ్లి కూతురు ఎలా ఉండాలి, పెండ్లి కుమారుడు ఎలా ఉండాలి, వివాహం అయిన తరువాత ఎలా బ్రతకాలని చెప్పి వాక్యానుసారంగా మరక్కడ చక్కగా ప్రకటించడం అనేది జరిగింది. అయితే మరి అవన్నీ కూడా కొట్టుకుపోతాయండి. అవన్నీ కొట్టుకుపోతాయి. ఆ మాటలు ఎవ్వరికీ గుర్తుండవు. పెళ్లి చేసుకుంటున్న వారికి గుర్తుండవు. పెళ్లి నడిపిస్తున్న వారికి గుర్తుండవు. వెంటనే సినిమా పాటలు పెట్టుకొని మరలా డాన్సులు, అందులో నాగిని డాన్సులు అది ప్రత్యేకం మా పల్లెటూరులో. అంటే నాగిని డాన్సులు, ఆ డాన్సులు, ఈ డాన్సులు అని చెప్పి ఏమంటే ఈళ్ళెక్కడ లేనటువంటి హడావిడి అన్నీ కూడా చేయటం అనేది చూస్తున్నాం. ఇంకో కొసమెరుపు ఏంటంటే మొన్న ఒక యూట్యూబ్ రీల్స్‌లో ఒక సందర్భాన్ని చూసాం. సేవకుడు చక్కగా వివాహం చేశాడు. చేసిన తర్వాత అందరూ కూడా వేదిక మీద ఉన్నారు. సేవకులున్నారు. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె కూడా వేదిక మీద ఉన్నారు. అయితే ఈ పెండ్లి కుమార్తె మరి సహజంగా సింగర్ అనుకుంటా. ఆ సింగర్‌గా ఉన్నటువంటి ఆమెకు మరి పాట పాడమని అవకాశం ఇచ్చారు. పాట పాడమని అవకాశం ఇస్తే వాస్తవానికి ఏ పాట పాడాలి ఆ సహోదరి? అంటే దేవుడు తన జీవితంలో మేలు చేశాడని చెప్పి కృతజ్ఞతాపూర్వకమైన పాట పాడితే సంతోషం గదండీ! కానీ ఆ సహోదరి ఏం పాట పాడిందంటే, ఒక సినిమా పాటను తీసుకొని, తన భాగస్వామిని మరి వర్ణిస్తూ, ఆ ఒక సినిమా పాటను తీసుకొని వేదిక మీద పాడుతుందండి. చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈరోజు క్రైస్తవ్యం వెళ్ళిపోతుందో. ఏవండీ పెళ్లి చేయడానికి సేవకుడు కావాలి. పెళ్లి చేయడానికి సంఘం కావాలి. ఏవండీ పెళ్లి చేయడానికి ఇదిగో మేము కూడా క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాం. మాది క్రైస్తవ వివాహం. మా దగ్గర క్రైస్తవ వివాహానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంది అని చెప్పుకోవడానికి ఈరోజు క్రైస్తవ వివాహాలు కావాలి. మరి క్రైస్తవ వివాహాలు కావాల్సినప్పుడు క్రైస్తవ చట్టం ప్రకారంగా మీరు పెళ్లి చేసుకోవాలి గదా! బైబిల్ చట్టం ఏం చెబుతుంది? ఏవండీ మన బైబిల్ చట్టం ఏం చెప్తుంది? ఇది పరిశుద్ధ వివాహం. మీరు ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. మీరు ఆరాధిస్తున్న దేవుడు నీతిమంతుడు. ఆయనలో ఏ పాపము లేదు. ఏవండీ మరి అటువంటి దేవుని సమక్షంలో మీ వివాహం జరుగుతున్నప్పుడు మీరు కూడా అంతే పరిశుద్ధంగా, అంతే నిష్కల్మషంగా మీ వివాహాన్ని జరిపించుకోవాలి. ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని బైబిల్ చెబుతున్నప్పుడు అండ్ ఈరోజు మన కుటుంబాల్లో అనగా మన క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్న ఈ తంతు గురించి అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని మీకు మనవి చేస్తున్నానండి. అలా చేస్తే మన పిల్లలకు మన దీవెనలు ఇవ్వలేం. సేవకుడు గంట సేపు వాక్యం చెప్పి వెళ్ళొచ్చు. లేకపోతే విశ్వాసులు చక్కగా ఆరాధన చేసి వెళ్ళొచ్చు. వచ్చిన వారికి దీవెనలొస్తాయేమో గానీ, పెళ్లి చేసుకున్న వారికి గానీ, చేస్తున్న కుటుంబానికి గానీ ఖచ్చితంగా దీవెనలు రావండి. ఇది మీరు రాసుకోవచ్చు. ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే, ఈ వివాహం ప్రారంభమైన కాడి నుంచి అనగా ఈ వివాహానికి సంబంధించిన విషయాలు చేయటం ప్రారంభమైన కాడి నుంచి ప్రతీది కూడా ఆదివారం పెట్టుకుంటారండి. ఆదివారం ఎవరి రోజు? దేవుని రోజు. అంతే కదండీ! ఆదివారం మనందరం దేవుని సంఘానికి వెళ్ళాలి. దేవుణ్ణి ఆరాధించాలి.
అండ్ దేవుని ఆరాధించాలని దేవుడు మనకు ఆ రోజుని అనగా మన క్రైస్తవ సంఘ నాయకులు ఆదివారాన్ని మనకి డిక్లేర్ చేశారు. అండ్ అందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి ఆ రోజు. దేవుడిని ఆరాధించాలి. అయితే మనం ఏం చేస్తాం? ఏంటే ఆదివారం రోజునే ఈ ఫంక్షన్‌లన్నీ ఫిక్స్ చేసుకుంటాం. అది మ్యారేజ్ కానివ్వండి, లేకపోతే బట్రోతల ఫంక్షన్ కానివ్వండి, లేకపోతే ఇంకే ఫంక్షన్ అయినా కానివ్వండి, ఆదివారమే ఫిక్స్ చేస్తాం. ఆదివారం ఎందుకు ఫిక్స్ చేశారండి అని అడిగితే, ఆదివారం సెలవు గదండీ! మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటున్నారు? అందరూ ఎంప్లాయీస్. మరి ఎంప్లాయీస్‌కి సెలవెక్కడ దొరుకుతుంది? ఆదివారం అయితేనే వాళ్ళొస్తారు మా ఇంటికి. సంఘం మీరొస్తే ఏంటి? రాకపోతే ఏంటి? మా ఎంప్లాయీస్ అయిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావాలి కదా! మా పెదనాన్నగారి అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. లేతే మా చిన్నాన్నగారి అబ్బాయి ఢిల్లీలో ఉన్నాడు. అక్కడున్నాడు, ఇక్కడున్నాడు. వాళ్ళందరూ రావాలంటే ఇగో ఆదివారం వస్తే గనక వాళ్ళు సెలవు తీసుకొని రావటానికి కుదురుతుందని జెప్పి ఏమంటే మరి ఇట్టి రీతిగా అందరూ ఆదివారం ఫిక్స్ చేసుకోవటం జరుగుతుంది. వాస్తవానికి ప్రియమైన దేవుని పిల్లారా, మరి దేవునికివ్వాల్సిన సమయాన్ని వాస్తవానికి మనం సోమవారం నుంచి శనివారం వరకు ఎలాగో దేవునిలో గడపం. మన పనులు మనవి. ఏమంటే మన హడావిడి మనది. మన బిజీ లైఫ్ మనది. కనీసం ఆదివారం దేవుని సన్నిధికెళ్ళి వర్షిప్ చేయాల్సిన సమయాన్ని కూడా అంటే మనం దొంగిలిస్తూ, మనము దొంగిలించడమే కాకుండగా మరి ఇతర సంఘాలకు వెళ్లి దేవుణ్ణి ఆరాధిస్తున్న మన తోటి విశ్వాసులందరిని కూడా పాడు చేస్తున్నామంటే ఈరోజు మీరు ఆలోచన చేయాలి. మీ కొడుకుకి లేదా మీ కూతురికి చేస్తున్న ఈ వివాహం ద్వారా, లేతే మీ ఇంట్లో జరుపుతున్న ఈ ఫంక్షన్ ద్వారా మీరు ఆశీర్వాదాలు తెచ్చుకుంటున్నారా? శాపాలు కొని తెచ్చుకుంటున్నారా? ఆలోచన చేయండి. క్రైస్తవులుగా మారిన తర్వాత మనకు ముహూర్తాలతో సంబంధం లేదు. క్రైస్తవులుగా మారిన తర్వాత మంచి రోజు, చెడ్డ రోజుతో సంబంధం లేదు. అందరికి బాగా తెలుసు కదండీ! దేవుడు ఆదిలో సృష్టిని చేసినప్పుడు ప్రతి దినము కూడా మంచిదని తెలియజేశాడాయన. మొదటి రోజు ఇది మంచిది, రెండవ రోజు మంచిది, మూడవ రోజు మంచిది. ఇలా 6 రోజులు సృష్టి చేసి 6 రోజులు మంచివని చెప్పాడు. ఏడో రోజు మంచిదని చెప్పాడు. ఏడవ రోజున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. మనకు తెలుసు ఆ చరిత్ర అంతా కూడా. బైబిల్ గ్రంథం అందరికి బాగా తెలుసు. మరి ఎంత తెలిసి కూడా ఈరోజు ఒక అన్యుల వలె, బైబిల్ ఎరగనటువంటి అన్యుల వలె మరి మంగళవారం మంచిది కాదండి, శుక్రవారం మంచిది కాదండి, ఈరోజు అమావాస్య అండి, ఈరోజు ఏమి చేయకూడదండి, లేతే రేపు మంగళవారం అండి, మంగళవారం కబుర్లు చెప్పకూడదండి, సోమవారం సాయంత్రమే కబుర్లు చెప్పాలండి. ఇలా పనికిమాలిన మాటలు ఈరోజు మన క్రైస్తవ కుటుంబాల్లో వినపడుతున్నాయంటే, ఈరోజు మన భక్తి ఎక్కడుందో ప్రతి ఒక్కరు ఆలోచించాలని మరి మిమ్మల్ని అందరిని ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. ఇటువంటి ఆలోచనతో ఉంటే మరి ఖచ్చితంగా మనం పరలోకానికి అర్హులం కాదు ప్రియమైన దేవుని పిల్లారా. ఈ భూమి మీద మరి మనం గొప్పగా కనపడొచ్చు, బాగా సంపాదించుకోవచ్చు, ఆస్తిమంతులుగా కనపడొచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు. నువ్వెన్ని సంపాదించుకున్నా నామకార్థ క్రైస్తవుడిగా గనక నువ్వు బ్రతికి చచ్చిపోతే నువ్వు వెళ్ళేది నరకమే తప్ప పరలోకం కాదు. కాబట్టి విషయాలు ప్రతి ఒక్కరూ మీ హృదయాల్లో భద్రం చేసుకోండి. మరి ఈ పెళ్ళిళ్ళ సీజన్‌లో ఒకవేళ మీ కుటుంబాల్లో పెళ్ళిళ్ళు జరిగితే గనక చక్కగా మీ సేవకుడిని పిలవండి. అయ్యా! కొన్ని సూచనలు చెప్పండి మాకు. ఈ వివాహానికి మేమెలా సిద్ధపడాలి? ఒక రోజు మాకు నిర్ణయించండి. ఏ రోజు పెళ్లి చేయమంటారు? మీరు ఏ రోజు అందుబాటులో ఉంటారు? సంఘమంతా ఏ రోజు అందుబాటులో ఉంటది? ఏవండీ మరి అందరికి సెలవు దినం ఎప్పుడు? లేదా ఆఫీసులో ఎళ్ళేవాళ్ళు మీ సంఘాల్లో ఉంటే గనక ఏవండీ సెకండ్ సాటర్‌డే మీకు సెలవుంటుందా? లేతే శుక్రవారం సెలవొచ్చిందా? ఏ రోజు మీకు సెలవొచ్చింది? ఆ రోజు మాకు చెబితే మా ఇంట్లో మేము వివాహ కార్యక్రమం పెట్టుకుంటాం. ఒక మరి చక్కగా అందరిని పర్మిషన్ తీసుకొని, అందరికి వెసులుబాటు ఉన్న రోజున మీరు నిర్ణయం తీసుకోండి. అది చాలా హ్యాపీగా ఉంటది. దేవుడు కూడా సంతోషపడతాడు. అలాగే సేవకుడి కంటే ముందుగా మీరు దేవుడి దగ్గర ఈ విషయాన్ని పెట్టాలి. మోకాళ్ళు వేయాలి. ప్రభా! నా ఇంట్లో వివాహం జరిపించాలనుకుంటున్నాను. నా ఇంటిలో ఈ శుభకార్యం జరిపించాలనుకుంటున్నాను. ఇగో వాక్యానుసారంగా మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు నా గృహం పైకి వచ్చేలాగున ఈ కార్యాన్ని జరిపించు ప్రభువా అని చెప్పి మొట్టమొదటగా మీరు దేవుడి పర్మిషన్ తీసుకోవాలి. దేవుడి పర్మిషన్ తీసుకొని, తర్వాత సేవకుల యొక్క సలహాలు, సూచనలు తీసుకొని, ఆ తర్వాత మీరు మంచిగా ప్లాన్ చేసుకుంటే మరి నిజంగా అది ఎంత వండర్‌గా జరుగుతుందంటే నిజంగా మరి దేవుడు కోరుకున్నట్టుగా అక్కడ అద్భుతాలు జరుగుతాయి. దేవుడు అనుకున్నట్టుగా మరి ఆయనకి నచ్చినట్టుగా కార్యక్రమం జరుగుతది. తద్వారా మరి పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు ఎవరైతే నవ దంపతులుగా అక్కడ కూర్చుంటున్నారో, ఎవరైతే దంపతులుగా అక్కడ కలపబడుతున్నారో, వారి నిండు నూరేళ్ళు కూడా దేవుడు వారికి ఆయుష్ ఇచ్చిన జీవితకాలం అంతా కూడా వారి మీదకి కృపాక్షేమాలు అలా దిగొస్తాయి పరలోకం నుంచి. వారి జీవితం ఆనందంగా ముందుకు వెళ్ళిపోతుంది. సంతోషంగా ముందుకు వెళ్ళిపోతుంది. పిల్ల, పాపలతో సంతోషంగా వాళ్ళ జీవితం అనేది కట్టబడుతుంది. ఎప్పుడు ఇదంతా జరుగుతుంది? దేవుడు ఆలోచనలోకి మనం వచ్చి, దేవుని ఆలోచన ప్రకారంగా ఈ కార్యక్రమాలు జరిపించినప్పుడు మాత్రమే ఈ దీవెనలు, ఆశీర్వాదాలు ఏవండీ మరి మన కుటుంబాల మీదకొస్తాయి.
అలా కాదు అని మీరు ఎన్నైనా చెప్పండి. పెళ్ళంటే జీవితంలో ఒకసారి వచ్చేది కదా! ఎంజాయ్‌మెంట్ లేకపోతే ఎలాగా? మందు పార్టీ లేకపోతే ఎలాగా? డాన్సులు లేకపోతే ఎలాగా? ఆర్కెస్ట్రాలు లేకపోతే ఎలాగా? ఇలా పనికిమాలిన ఆలోచనలు మీరు పెట్టుకుంటే ఇక మీకే వదిలేస్తున్నాను. మీ ఇష్టం. దేవుడు దీవెన, ఆశీర్వాదం మీకు కావాలనుకుంటే వాక్యానుసారంగా, క్రమంగా, పరిశుద్ధంగా మీ కార్యక్రమాలు జరిపించుకోండి. లేదు మాకివేమీ అవసరం లేదు. భూమి మీద మనుషుల యొక్క మరి మాకు హెచ్చులే మాకు కావాలి. మనుషుల నుంచి మాకు మరి ఆ పొగడ్తలే మాకు కావాలనుకుంటే మీ కర్మ. దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని దీవించడు. కాబట్టి ఈ విషయాలను మీ మనసులో పెట్టుకొని క్రైస్తవ కుటుంబాల్లో చక్కగా దేవునికి ఇష్టకరంగా మరి కార్యక్రమాలు మీరు నడిపిస్తారని మనసారా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఇప్పటి వరకు ఓపికతో విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు, నా వందనాలు తెలియజేస్తున్నాను. సత్య సువార్తను ప్రకటించే సువార్తికులము మేము, ప్రభువైన క్రీస్తు కొరకు చాటించే సిలువ సైనికులం మేము. మేమే ట్రూ గాస్పల్ సోల్జర్స్.